తిరుపతిలో అగ్రికల్చర్ డ్రోన్స్ అమ్ముతున్నారండి. ఇక్కడ మన తిరుపతిలోనే తయారు చేసి ఇండియా మొత్తం అమ్మేస్తున్నారండి. ఈ డ్రోన్లు తయారు చేసేది ఎవరో తెలుసా? నా ఫ్రెండ్. ఇక్కడ అగ్రికల్చర్ డ్రోన్స్ వచ్చేసి 15 లీటర్లది, 10 లీటర్లది, 20 లీటర్లది, అలాగే 30 లీటర్ల డ్రోన్లు కూడా అమ్ముతున్నారండి. ఇది వచ్చేసి 30 లీటర్ల డ్రోన్ అండి. ఇది వచ్చేసి 15 లీటర్ల అగ్రికల్చర్ డ్రోన్ అండి. దీని గురించి కనుక్కుందాం ఫస్ట్. చెప్పనా. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు హైపర్ 15Q వర్షన్ 2.0. ఇది ఒక న్యూ మోడల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న డ్రోన్. ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మోడల్ అంట. ఎవరు ఇంతవరకు ఇలాంటిది ఇండియాలో తయారు చేయలేదంట. వీళ్ళు స్పష్టంగా ఆ మాట చెప్తున్నారు. అన్న ఇది డ్రోన్ వచ్చి స్ప్రేకే కాకుండా విత్తనాలు కూడా చల్లుకోవచ్చు దీంట్లో? అవునండి, దీంతో 25 కేజీల విత్తనాలు అనేది చల్లుకోవచ్చు. చాలా బాగుంది కదా ఇలాంటిదా? రెండింటికి యూస్ అవుతుందంటే. అవునండి. సో ఈ డ్రోన్ తో పాటు అన్నట్టుగా మనం 20,000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ బ్యాటరీ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోయి మనకి 4 నుంచి 5 ఎకరాలు అనేది స్ప్రే చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఏదైతే ఫ్లైట్ కంట్రోలర్ వాడుతున్నామో అది ఇదేనండి. ఇది V9 ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోలర్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫార్మర్స్కి ఏదన్నా ఫ్యూచర్లో అన్నట్టు అంటే వాళ్ళకి ఎప్పుడైనా ట్రబుల్స్ వచ్చినా కానీ ఈజీ టు ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అన్నట్టుగా ప్రతిదీ అంటే ఒక ఫోన్ మొబైల్ ఛార్జ్ అయితే ఎలా పెట్టుకుంటామో మనం దీంట్లో ఉన్న మోటార్స్ కనెక్షన్స్ కానీ పంప్ కనెక్షన్ కానీ ఈజీగా అన్నట్టుగా పెట్టుకోవడానికి అవైలబిలిటీ దీంట్లో ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఫ్లైట్ కంట్రోలర్ దీన్ని వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే దీనికి ఇంతకు ముందు ఉన్న దానికంటే బెటర్గా అంటే స్టెబిలిటీ అనేది బాగా పెరిగిద్ది అనమాట. ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ ఉన్న ఫ్లైట్ కంట్రోలర్స్తో పోల్చుకుంటే దీనికన్నట్టే స్టెబిలిటీ బాగుంటుంది. కస్టమర్ వాడడానికి అన్నట్టుగా వాళ్ళు ఏదైతే అగ్రికల్చర్ ఫీల్డ్స్లో వాడతారు కదా దానికి చాలా అనుగుణంగా ఉంటుంది వాళ్ళకి. ఈ రిమోట్ గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఈ రిమోట్కి 7-inch డిస్ప్లే అన్నట్టుగా వస్తుంది. సో దీంట్లో ఈ మనకి ఏదైతే ఫ్లైట్ కంట్రోల్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం మనము. ఫస్ట్ ఇక్కడ నుంచి డివైస్లోకి వెళ్ళి ఇక్కడ అన్నట్టుగా మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మెయిన్ దీంట్లో బ్యాటరీ ఆప్షన్. సో ఇక్కడ ఏంటి అనేసి అంటే బ్యాటరీకి 14 సెల్లో ఈచ్ సెల్ ఎంత వోల్టేజ్ ఉంది ఏంటి అనేది కంప్లీట్ ఇక్కడ వస్తుంది. ఇదనే కాకుండా బ్యాటరీ సైకిల్ కూడా కనిపిస్తుంది. బ్యాటరీ టెంపరేచరు ఎన్ని వోల్ట్స్ ఉంది ఇది చెక్ చేసుకోవచ్చు. ఇంకో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే దీంట్లో మోటార్స్ అండి. ఈ మోటార్స్ ఏంటి అనేసి అంటే ఇక్కడ మోటార్ ఎంత స్పీడ్ తిరుగుతుంది, ఒక్కోసారి మోటార్ స్లో తిరగడాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదనే కాకుండా ఎనీ మోటార్ డిఫెక్ట్ ఉన్నా కానీ ఆ మోటార్ అనేది మనం ఇక్కడ తెలిసిపోతుంది. ఏ మోటార్ 1, 2, 3, 4 ఈ 4 మోటార్లో ఏ మోటార్ అయితే డిఫెక్ట్ ఉంటుందో అది అనేది ఇక్కడ నుంచి మనం ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ లాగ్ అండి, లాగ్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మనం డ్రోన్ క్రాష్ చేసాము, అసలు మన మిస్టేక్ లేకుండా డ్రోన్ క్రాష్ అయినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఏదైతే ఉందో లాగ్, ఈ లాగ్ డౌన్లోడ్ చేసుకొని డ్రోన్ ఎందుకు అది క్రాష్ అయింది అంటే ఎవరైతే ఆపరేటర్ మిస్టేకా లేకపోతే డ్రోన్ మిస్టేకా అనేది ఇక్కడ మనం ఈజీగా అన్నట్టుగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది దీని ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోలర్ ఫీచర్స్. దీంట్లో ఇంకా ఏమేమి అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయో చెప్పనా. దీంట్లో వచ్చేసి మనము 2 పంపులు 5 లీటర్ పంప్స్ అన్నట్టుగా 2 పంప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదనే కాకుండా డ్యూయల్ నాజిల్స్ 8 నాజిల్స్ అన్నట్టుగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, 8 నాజిల్స్ ఇస్తారా? 8 నాజిల్స్. సో దీనివల్ల ఏంటి అని అంటే స్ప్రేయింగ్ ఏరియా అంటే లైన్ టు లైన్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువగా జరిగిద్ది. దీనివల్ల ఏంటి అని అంటే ఈవెన్ గా స్ప్రే అనేది జరుగుతుంది. సో ప్రెజర్ ఏదైతే స్ప్రేయింగ్ అంటే ఇందులోంచి డ్రాప్ అవుతుందో ఈ ప్రెజర్ వల్ల కింద వరకు అంటే ఏదైతే మనకి ప్యాడీ కానీ లేకపోతే మిర్చి చిల్లి ఇలాంటివి ఉన్నాయో కింద వరకు నేల వరకు వెళ్ళి స్ప్రే జరగడం అనేది కనిపిస్తుంది అనమాట ఆ ప్రెజర్ వల్ల. సో ఇప్పుడు ఈ డ్రోన్కి ఈ నాజిల్సే కాకుండా సెంట్రిఫిగల్ నాజిల్స్ 9 లీటర్ పర్ మినిట్ సెంట్రిఫిగల్ నాజిల్స్ కూడా దీంట్లో వాడుకోవచ్చు అండి. దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏదైతే 5 to 7 మీటర్స్ అన్నామో అక్కడ స్ప్రేయింగ్ విడ్త్ అనేది ఇంకొంచెం బెటర్గా జరుగుతుంది, విజిబిలిటీ అనేది బాగా ఉంటుంది. ఈ డ్రోన్ కన్నట్టుగా మనం X9+ మోటార్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి ఒక ఫీచర్ ఇస్తున్నాము, అది CAN ప్రోటోకాల్. దీనివల్ల ఏంటి అంటే మోటార్కి ఏదైతే హెల్త్ ఉందో అదన్నట్టుగా దాంట్లో మనం రిమోట్లో చెకప్ చేసుకోవచ్చు. అదనే కాకుండా దీనికి 36-inch ప్రొపెల్లర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటి అంటే లోడ్ అనేది కొంచెం ఈజీగా టేక్ ఆఫ్ అనేది జరుగుతుంది. ఎయిర్లో అన్నట్టుగా ప్రొపెల్లర్స్ అనేది బ్రేక్ అవ్వదు. ఇదేనండి మనకి 30 లీటర్ డ్రోను. ఈ డ్రోన్లో అన్నట్టుగా మనం 30,000 mAh బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక సింగిల్ ఛార్జ్కి ఈ బ్యాటరీ దీంతో 32 టైమ్స్ అంటే 6 ఎకర్స్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో అన్నట్టుగా ఇంపెల్లర్ పంప్స్ అనేది స్ప్రేయింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా 2 9 లీటర్ సెంట్రిఫిగల్ నాజిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటి అనేసి అంటే ఈ 9 లీటర్ సెంట్రిఫిగల్ నాజిల్స్ వల్ల స్ప్రేయింగ్ వెడ్త్ అంటే లైన్ టు లైన్ తక్కువలో తక్కువ 8 నుంచి 10 మీటర్ల వెడల్పుతున్నట్టుగా పడుతుంది. సో ఇదనే కాకుండా సెంట్రిఫిగల్ నాజిల్స్ దానికి వచ్చే ప్రెజర్తో పాటుగా ఏదైతే 43-inch ప్రొపెల్లర్స్ ఉందో ఈ ప్రొపెల్లర్ వచ్చే థ్రస్ట్ కూడా దానికి హెల్ప్ అయిపోయి నేల వరకు అన్నట్టుగా స్ప్రే అనేది జరుగుతుంది. ఇదేనండి ఇంపెల్లర్ పంపు ఈ డ్రోన్లో అన్నట్టుగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఇంపెల్లర్ పంప్లో డ్యూయల్ పంప్స్ వస్తున్నాయి. ఒకటి 9
9L, ఇటు సైడ్ వచ్చేసి 9L అండి, ఇటు సైడ్ వచ్చేసి 9L, టోటల్ 18 లీటర్ అన్నట్టుగా డిశ్చార్జ్ చేస్తుంది. దీంతో పాటుగా సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ కూడా 9 లీటర్ పర్ మినిట్ లాగే డిశ్చార్జ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి అనేసి అంటే మనం కెమికల్సే అంటే లిక్విడ్సే కాకుండా పౌడర్స్ కూడా వాడినప్పుడు జామ్ అనేది నాజిల్స్లో అవ్వదండి, నీట్గా అన్నట్టుగా స్ప్రే జరుగుతుంది. చేయడం చాలా ఈజీ అండి. ఇలా అనేసి జస్ట్ ఇక్కడ ఉన్న లాక్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. సో ఇది అనేది మనకి గాల్లో ఉన్నట్టుగా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. సో ఇప్పుడు ఏదైతే 30 లీటర్ డ్రోన్ ఉందో ఇది 2-in-1 అండి. దీంట్లో 30 లీటర్ స్ప్రేయింగ్ ట్యాంక్ వస్తుంది మనకి, అలాగే 40 kgs సీడ్ స్ప్రెడర్ కూడా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర అన్నట్టుగా అన్ని డ్రోన్లకి సెట్ అయ్యేలాగా అన్ని ఛార్జెస్ అన్నట్టు మన దగ్గర ఉన్నాయండి. ఇది SkyRC 1500, ఇది ISDT బూస్ట్ ఛార్జరు కార్గో డ్రోన్స్కి వాడతాము. ఇది వచ్చేసి 6S బ్యాటరీస్కి వాడచ్చు. ఇది వచ్చేసి 3.6 kW ఛార్జరు 20,000 mAh 30,000 mAh ఏదైతే 15Q కానీ 30Q కానీ దానికి వాడే ఛార్జరు. ఇది వచ్చేసి EV పిక్ అండి. ఇది కూడా మనం మార్కెట్లో ఉన్న బ్యాటరీస్కి వాడుకోవచ్చు, మన దగ్గర ఉన్న బ్యాటరీస్కి అన్నట్టు వాడచ్చు. అదనే కాకుండా ఇవి లేటెస్ట్గా వచ్చిన మనకి V9 ఫ్లైట్ కంట్రోలర్స్, ఇది V912 ఫ్లైట్ కంట్రోలర్. ఏదైతే మనం 15Qలో 30Qలో వాడుతున్నామో ఇది ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోలర్ అండి. మన కంపెనీలో అన్నట్టుగా ఇదిగో 30,000 mAh బ్యాటరీలు, 14S బ్యాటరీలు, 6S బ్యాటరీలు, ఇక్కడ 20,000 mAh బ్యాటరీలు, ఇది కార్గో బ్యాటరీ, ఇది 14,000 mAh బ్యాటరీ. ఈ బ్యాటరీస్ కూడా అవైలబుల్ మన దగ్గర అన్నట్టుగా దొరుకుతాయి. ఇంకా రిమోట్ కంట్రోల్ కూడా ఉన్నాయి చూడండి, వరుసకి పేర్ చేసినారు. T10, T12, MK15, S1. ఇప్పుడు హైపర్ 15Qలో మనం ప్రొవైడ్ చేసే ఫ్రేమ్ ఇదేనండి. సో దీంట్లో ఈ ఫ్రేమ్కి ఒక స్ట్రెంత్ ఏంటి అని అంటే కంప్లీట్గా ఫుల్లీ మెటల్ అనమాట. ఇక్కడ మెటల్తో వస్తుంది, అన్నీ అన్నట్టుగా మెటల్. ఇక్కడ ఈవెన్ మనం ఫోల్డింగ్ జాయింట్స్ చూసినా కానీ మెటల్గానే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ జాయింట్స్ ఏంటి అని అంటే కార్బన్ చిప్స్, మోటార్స్కి మోటార్ 1, 2, 3, 4 వీటికి మాత్రమే కార్బన్ చిప్స్ అండి. ఇవి ఒకవేళ పడిపోయినా కానీ కింద ఇక్కడ ఫోల్డింగ్ జాయింట్స్ ఇవన్నీ బ్రేక్ అవ్వదు. ఎప్పుడన్నా అంటే ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో తను హెవీగా డ్యామేజ్ చేసినప్పుడు మాత్రమే ఇవి బ్రేక్ అవుతాయి. ప్రొపెల్లర్స్ అనేది కామన్గా బ్రేక్ అవుతాయి. సో దీని స్ట్రెంత్ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి మేముందే తక్కువలో తక్కువ 85 kgs ఉంటాడు. ఎన్న నిల్చున్నాడు చూడండి, ఏమన్నట్టుగా ఎంత గట్టిగా ఉండిందో. 85 kg నేను బలంగా నిల్చుకోను. తీసేయమా నువ్వు కాల్ తీసి చూడండి. మా దగ్గర ఉన్న 2 మోడల్స్ హైపర్ 15Q కానీ 30Q కానీ. సో వీటికి కంపెనీస్ ఏవైతే మార్కెట్లో ఉన్న కంపెనీస్ DGCA వర్షన్లో కావాలనుకుంటున్నాయో మా కంపెనీ నుంచి కంప్లీట్గా DGCA సర్టిఫికేషన్, డాక్యుమెంటేషన్ విత్ ఇండియన్ సర్వర్స్తో పాటు మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇదనే కాకుండా వాళ్ళ దగ్గర ఏదైనా కస్టమైజేషన్ డ్రోన్స్ ఉన్నా కానీ వాటికి మా కంపెనీ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోలర్స్, DGCA, నార్మల్ V9 ఫ్లైట్ కంట్రోలర్ విత్ DGCA డాక్యుమెంటేషన్ అండ్ సపోర్ట్ విత్ ఇండియన్ సర్వర్స్తో పాటుగా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా సరే ఒకవేళ కావాలనుకుంటే విత్ DGCA ఫ్లైట్ కంట్రోలర్స్ కావాలనుకుంటే మమ్మల్ని అన్నట్టుగా అప్రోచ్ అవ్వచ్చు. ఇదనే కాకుండా స్పేర్స్ అంటే డ్రోన్ కావాల్సిన కంప్లీట్ కాంపోనెంట్స్ అనేది మా కంపెనీ అన్నట్టుగా సప్లై చేయడానికి రెడీగా ఉంది. ఈ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి తిరుపతిలో అండి. వీళ్ళకి హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, అలాగే వరంగల్లో కూడా తొందరగా స్టార్ట్ చేయబోతున్నారు.